వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు మీకు సింపుల్ డిఫరెంట్గా మనం బీరకాయ ఫ్రై ఎలా చేయాలి, బీరకాయ కర్రీ ఎలా చేసుకుని చూపిస్తాను. నేను ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను అండి. హాఫ్ కేజీ బీరకాయ కొంచెం ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. మరీ చిన్న కట్ చేసుకుంటే అది మనం పేస్ట్ లాగా అయిపోతుంది, మంచిగా రాదు. ఎందుకంటే ఇది సింక్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసేటప్పుడు మనం కొంచెం చాలా చిన్నగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. దీనికి ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు కప్ అంత నేను పల్లీలు తీసుకున్నా, ఒక 4 చిన్న చిన్న ముక్కలు నేను కోకోనట్ తీసుకున్నాను. ఇక్కడ నేను కొబ్బరి. సో ఇక్కడ గార్లిక్ ఒక నేను 10-15 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు ప్లస్ నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. మీ కారం మీకు ఎలా కావాలో చూసి తీసుకొని, మీ కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కారం ఎక్కువ తీసుకుంటున్నాను. సో రండి ఎలా చేయడం చూపిస్తాం. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఇది వద్ద కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం దూరంగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి వస్తాయి. మనం ఇప్పుడు ఏ మసాలా అంతా పెట్టుకున్నాం, మసాలా అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను అన్ని ఒక్కసారి వేసుకున్నానండి. ఒకసారి వేసుకొని నేను స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను. స్టవ్ సిమ్లో హైలో పెట్టద్దండి. కడాయి మంచిగా వేడి చేసిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఫస్ట్ అది వేడయ్యేది ముందు మీ కడాయి వేడయ్యేదని కోసం మీరు హైలో పెట్టుకోవాలి. వేడయిన తర్వాత మీరు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి దీన్ని వేయించుకోండి. మంచి గమ్మంటుంది. దీన్ని కొంచెం ఫ్లేవర్ వచ్చే వరకు మీరు దీన్ని వేడి చేసిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. సో ఇవన్నీ ఇప్పుడు దూరంగా వేగిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు స్టవ్ మంది కడాయి పెట్టుకుని దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు నేను బీరకాయ యాడ్ చేసుకుంటా. బీరకాయ వేయాల్సింది చాలా టైం పట్టదు, మనకి ఒక 2 మినిట్స్ వేగిపోతాయి కాబట్టి మనం ప్రాబ్లం లేదు. ఒక హైలో పెట్టుకొని 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దీనిలో వాటర్ అంటే డ్రై అయితే సరిపోతుంది, మనకి అది ఉడికినట్టుగా అయిపోతుంది. ఇది వేగిన ఇప్పుడు మిగతా మనం మసాలాను మిక్స్ పెట్టుకొస్తాము. సో ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ, కొద్దిగా పసుపు, ఇప్పుడు సాల్ట్ మీరు టేస్ట్ తగిన సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. ఇంతకంటే దీనికంటే ఎక్కువ ఉడకపోతే ఇది బాగుండదు, బీరకాయ కాబట్టి. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో మనం ఏం మసాలా చేసి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో నేను మసాలా యాడ్ చేసుకుంటాను. మసాలా యాడ్ చేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో బీరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి, బీరకాయ కర్రీ. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికి మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.